రోహిత్ ఆల్రెడీ చివరి టెస్ట్ ఆడేశాడని చర్చ జరుగుతోంది. జూన్లో టీమిండియా మళ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ను ఆరంభించబోతోంది. 2 ఏళ్లు జట్టుకు అందుబాటులో ఉండే ఆటగాడే టీమిండియాను లీడ్ చేస్తాడు. దీంతో టెస్టుల్లో రోహిత్ శర్మ వారసుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో జస్ప్రీత్ బుమ్రా పేరే గట్టిగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే స్టార్ పేసర్కు అసలు పోటీనే లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెప్టెన్గా వచ్చిన అవకాశాలను బుమ్రా వినియోగించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో జట్టును నడిపించాడు. పెర్త్ టెస్ట్లో టీమిండియాకు విజయాన్ని అందించాడు. కెప్టెన్గా బుమ్రా మంచి మార్కులు కొట్టేశాడు. సిడ్నీ టెస్ట్లోనూ బుమ్రానే కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ స్టార్ బౌలర్ను ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడాయి. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోయాడు. సిరీస్లో ఓవరాల్గా 32 వికెట్లు తీసిన బుమ్రా టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే స్టార్ ప్లేయర్పై వర్క్లోడ్ పడకుండా చూడటమే అసలు సమస్య. బుమ్రా 3 ఫార్మాట్లో ఆడుతున్నాడు. ఇలాంటి టైంలో పని ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడనేది ఆసక్తికరం. బుమ్రాను కాపాడుకోవడమూ టీమిండియాకు అవసరమే. దీంతో మరో యువ ప్లేయర్ను కెప్టెన్గా ప్రోత్సహిస్తే బాగుంటుందనే చర్చ ఉంది. కానీ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. జస్ప్రీత్ కెప్టెన్సీ స్కిల్స్ సూపర్ అన్నాడు. బీజీటీలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడని గుర్తు చేశాడు. రోహిత్ వారసుడు బుమ్రానే అని తాను అనుకుంటున్నానన్నాడు. జట్టును ముందుండి లీడ్ చేసే సత్తా స్టార్ బౌలర్కు ఉందన్నాడు. పైగా సహచర ప్లేయర్లపై ఒత్తిడి తెచ్చే టైప్ కాదన్నాడు. ప్లేయర్లపై కొందరు కెప్టెన్లో ఒత్తిడి తీసుకొస్తారన్నాడు. బుమ్రా మాత్రం ఆటగాళ్లు తమ పని తాము చేయాలని కోరుకుంటాడన్నాడు. పేసర్లతో మంచి ఫలితాలను బుమ్రా రాబడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు బౌలర్లకు సలహాలివ్వడం అడ్వాంటేజ్ అవుతోందన్నాడు. టీ20లో రోహిత్ శర్మ వారసుడిగా సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే బాధ్యతలు అందుకున్నాడు. టీమిండియాను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు. శ్రీలంకలో మంచి విజయాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ పైన సత్తా చాటాడు. సౌత్ ఆఫ్రికాలోనూ టీమిండియా ఆదరగొట్టేసింది. ఇప్పుడు వన్డేల్లోనూ రోహిత్ వారసుడు ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కెప్టెన్గా ఎలాగూ రోహితే ఉంటాడు. కాకపోతే ఆ తర్వాత ఎవరు అన్నదే ఆసక్తికరం. అయితే హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రేసులో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కూడా ఉంటారని చెబుతున్నారు. ఫిట్నెస్ ట్రబుల్స్, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోవడంతో ఈ రేసులో శ్రేయస్ అయ్యర్ వెనక పడ్డాడంటున్నారు. ఒకప్పుడు రాహుల్ కూడా కెప్టెన్సీ మెటీరియల్గా పేరు తెచ్చుకున్నాడంటున్నారు. కానీ స్లో స్ట్రైక్ రేట్ కారణంగా జట్టులో రాహుల్కు ప్లేస్ ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి వచ్చిందంటున్నారు.